హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎవరైతే 4GB 64GB మొబైల్ 6,000 లోపల కావాలనుకుంటారు, అంటే బడ్జెట్ మొబైల్, అంటే బడ్జెట్లో 6,000 లోపలనే 4GB 64GB మొబైల్ కావాలనుకున్న వారికి అయితే పోకో C51 అయితే నెంబర్ 1 మొబైల్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను కూడా ఆర్డర్ చేశాను. వేరే వారికి కావాలంటే ఈ యొక్క మొబైల్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, తర్వాత ఇవి వచ్చేసి ఏ సైట్లో మనకు 6,000 లోపల దొరుకుతుంది, తర్వాత దీని కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, దీని యొక్క ఇనిషియల్ సెట్టింగ్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ సింబల్ అప్లై చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఈ యొక్క పోకో C51 మొబైల్ అనేది ఒక 6,000 లోపల, ఇది 5,500 నుంచి 6,000 లోపలనే మీకు ఈ యొక్క మొబైల్ అనేది మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట ఆన్లైన్లో. ఈ యొక్క మొబైల్ యొక్క ఫీచర్స్ అనేది ముఖ్యంగా ఇప్పుడు మనం చూద్దాం. ఇందులో వచ్చేసి మీకు 4GB 64GB ర్యామ్ అయితే ఉంటుంది. తర్వాత 8 మెగాపిక్సెల్ దీనికి కెమెరా ఉంటుంది అనమాట. డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. తర్వాత దీనికి 10 వాట్స్ ఛార్జర్ ఇందులో ఆల్రెడీ ఉంటుందన్నమాట. దీని యొక్క డిస్ప్లే వచ్చేసి 6.52 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇది దీనికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. తర్వాత వచ్చేసి దీనికి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఈ యొక్క మొబైల్ అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం మనము. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే 6,500 పెట్టి కూడా 2GB 32GB మొబైల్ పర్చేజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ దానికంటే కూడా చాలా బెటర్ ఏంటంటే 4GB 64GB మొబైల్ అనమాట. ఇది మీకు 6,000 బిలో మీకు వచ్చేస్తుంది మొబైల్. ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇది మొబైలు చాలా అంటే చాలా బాగుంటుంది మొబైల్ అయితే. ఇది చూడండి, ఇది ఇందులో వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ కెమెరా అనమాట. విత్ ఫ్లాష్ ఫింగర్ ప్రింట్ కూడా ఇక్కడ మీకు ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఇందులో ఏమేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఇందులో మనకు ఒక ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఛార్జర్ విత్ కేబుల్ వచ్చేసి మీకు మైక్రో పిన్ ఇచ్చారు, టైప్ సి అయితే కాదు. తర్వాత 10 వాట్స్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. తర్వాత ఈ బాక్స్లో వచ్చేసి మీకు యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడు. ఇంకేం లేవు ఈ బాక్స్లో. ప్రజెంట్ అయితే ఇవి మాత్రం ప్రొవైడ్ చేశారనమాట. ఇయర్ ఫోన్స్ అవి అయితే రావట్లేదు, ఇంతకుముందు వస్తున్నాయి కానీ ఇప్పుడైతే రావట్లేదు. బాక్స్ పక్కన పెట్టేద్దాం. ఈ యొక్క ఛార్జర్ అయితే ఇది ఛార్జర్ కేబుల్. తర్వాత ఈ మొబైల్ అనేది ఇప్పుడు ఆన్ చేసి దీని యొక్క ఇనిషియల్ సెట్టింగ్స్ కూడా ఇప్పుడు చూద్దాం మనం క్లియర్గా. ఇక్కడ మనము ఈ యొక్క పవర్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు ఈ యొక్క మొబైల్ అనేది ఆన్ అయిపోతుంది ఇలాగా. తర్వాత మనము ఏదైనా కూడా ఒక మొబైల్ మనం ప్రాపర్గా ఇనిషియల్ సెట్టింగ్స్ కింద చేసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనమాట. అంటే హ్యాంగ్ కాకుండా, తర్వాత ఇంకేమైనా ఫంక్షన్లు మిస్ మ్యాచ్ అవ్వకుండా ప్రాపర్గా మనము దీని యొక్క ఇనిషియల్ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి మొబైల్కి కూడా. ఇప్పుడు ఈ యొక్క ఇనిషియల్ సెట్టింగ్స్ ఇప్పుడు చూద్దాం. ఇది ఆన్ అయిన తర్వాత మీరు కంపల్సరీగా ఈ యొక్క 4GB 64GB మొబైల్ మీరు 6,000 లోపలనే మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం నేను వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. మీకు 5,500 నుంచి 6,000 బిలో మీకు ఈ యొక్క మొబైల్ అనేది మీరు పర్చేజ్ చేయొచ్చు అనమాట. పోకో C51 విత్ ఫింగర్ ప్రింట్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, బడ్జెట్ మొబైల్ అనమాట. ఇంతకుముందు వచ్చేసి మీకు 2GB 32GB మీకు 6,500 లేదంటే 7,000 వరకు కూడా ఇంతకుముందు అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు 6,000 లోపలనే మీకు 4GB 64GB మొబైల్ అంటే చాలా మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది బ్రహ్మాండంగా అన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా అన్ని ఫంక్షన్లు కూడా మీకు వచ్చేస్తాయి. ఇక్కడ చూసినట్లయితే హలో అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మీరేం చేయాలంటే తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఈ యొక్క బటన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీడ్ అండ్ అగ్రీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ అని చెప్పేసి వస్తుంది, స్కిప్ మీద క్లిక్ చేయాలి. స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెటప్ ఆఫ్లైన్ అని చెప్పేసింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క మోర్ మీద క్లిక్ చేయాలి.
మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకోసారి మోర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, యాక్సెప్ట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ పిన్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఈ యొక్క సెట్ పిన్ ఆప్షన్ అనేది తర్వాత మనం చేసుకోవచ్చు, నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు స్కిప్ అని చెప్పేసి చేద్దాం. ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేసి స్కిప్ మీద క్లిక్ చేద్దాం. ఇంకోసారి స్కిప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బటన్ వస్తుంది చూడు, ఏరో మార్కు రైట్ సైడ్, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు గెట్టింగ్ రెడీ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఈ యొక్క ఫంక్షన్లు అనేది ఇప్పుడు ప్రాపర్గా మెనూ అనేది వస్తుంది. చాలా మంది ఏంటంటే ఉల్టా పల్టా మీకు ఏంటంటే చేస్తూ ఉంటారు, అట్లా చేయకూడదు. ప్రాపర్గా మనము ఇలా ఇనిషియల్ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మొబైల్కి. తర్వాత మీరు ఫింగర్ ప్రింట్ లాక్ అయితేనేమి, తర్వాత ప్యాటర్న్ అయితేనేమి, అవన్నీ కూడా తర్వాత కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెట్ కనెక్షన్ చేసుకొని లేదంటే సిమ్ వేసుకొని మీరు అవన్నీ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను సిమ్ కూడా వేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రాపర్గా ఓపెన్ అయిపోయింది. దీన్ని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఫంక్షన్లు అన్నీ మనకు ప్రాపర్గా వచ్చేసాయి. ఇందులో ఫోన్పే కూడా ఇన్బిల్ట్ ఇచ్చేసాడు. తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే దీనికి ఒకసారి మనము అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ పోకో C51 అయితే వచ్చేసింది. ఇది మనకు ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్లో మనకు రన్ అవుతుంది అనమాట ఇది. తర్వాత ఫింగర్ ప్రింట్ లాక్ అవన్నీ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇట్లా సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సెక్యూరిటీ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, సెక్యూరిటీ మీద క్లిక్ చేయాలి. సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క ఫింగర్ ప్రింట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫింగర్ ప్రింట్ ప్లస్ ప్యాటర్న్, ఫింగర్ ప్రింట్ ప్లస్ పిన్, ఫింగర్ ప్రింట్ ప్లస్ పాస్వర్డ్, ఈ యొక్క ఆప్షన్లు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. దీని గురించి నేను ఆల్రెడీ వేరే వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియో చూసినట్లయితే మీరు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ అనేది మీరు ఎలా సెట్ చేసుకోవాలనేది అయితే క్లియర్గా మీకు అర్థమైపోతుంది అనమాట. అదే చూడొచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడు చూపించినట్లయితే వీడియో లెంత్ అయిపోతుంది అనమాట ఎక్కువగా. ఆల్రెడీ ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేయాలంటే సిమ్ ట్రే ఓపెన్ చేయాలన్నమాట. ఇలా సిమ్ ట్రే ఓపెన్ చేసి ఇలా ట్రైన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్ నెంబర్ 1 కావాలంటే 1లో పెట్టుకోవచ్చు, మీరు 2లో కావాలంటే 2లో పెట్టుకోవచ్చు అనమాట. దీంట్లో 2 సిమ్ ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇక్కడ 2 సిమ్లు వేసుకోవచ్చు, సిమ్ నెంబర్ 1, సిమ్ నెంబర్ 2. తర్వాత ఇక్కడ వచ్చేసి మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చే ఫ్రంట్కి రావాలి. ఫ్రంట్కి వచ్చి ఈ యొక్క మొబైల్ అనేది డిస్ప్లే అనేది పైకి ఉండాలి. తర్వాత దీన్ని మనం ఇన్సర్ట్ చేయాలి. ఇది కొత్త వారికి మాత్రమే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, తెలిసిన వారైతే చూడొద్దు. తెలిసిన వారు వేరే వీడియో చూడొచ్చు, తెలియని వారు మాత్రమే చూడండి ఈ వీడియో. మీకు ఇప్పుడు ఇక్కడైతే మనకు నెట్వర్క్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి 4G మొబైల్, మీరు మళ్ళీ 5G మొబైల్ అనుకోవద్దు. ఇది 4G మొబైల్ అనమాట, 4G ఎనేబుల్ సెట్ మాత్రమే, అందుకే ఇది అంత తక్కువ రేటుగా అయితే వస్తుంది అనమాట మనకు. మీరు సిమ్ అనేది ఇన్సర్ట్ చేసుకొని తర్వాత నెట్ కూడా రావడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఇందులో ఫస్ట్ మీరు ప్లే స్టోర్లో నుంచి ఏదైనా యాప్స్ అనేది మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఇందులో మీరు ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీగా పెట్టాలన్నమాట. ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మీ దగ్గర పాత ఈమెయిల్ ఐడి ఉంటే ఆ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ యొక్క ఓల్డ్ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు. లేదంటే మీ దగ్గర ఈమెయిల్ ఐడి లేకుంటే మీరు కొత్త ఈమెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కొత్త ఈమెయిల్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఆ వీడియో చూసినట్లయితే క్లియర్గా మీకు అర్థమైపోతుంది అనమాట ఎలా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలి అనేది. తర్వాత మీరు ఇందులో ప్లే స్టోర్లోంచి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే కంపల్సరీగా ఈమెయిల్ ఐడి తోటి దీన్ని లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయినట్లయితే మీరు ఇందులో నుంచి వాట్సాప్ కానీ ఇంకా ఏదైనా మీకు పర్టికులర్ అప్లికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ అయితే చేయొచ్చు అనమాట. మీకు బడ్జెట్లో 6000 లోపల మీకు 4GB 64GB మొబైల్ కావాలనుకుంటే మాత్రం మీరు బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ మొబైల్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.